హాయ్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ టాపిక్ ఇది ప్రస్తుతం 10th చదువుతున్న విద్యార్థులకి, అలాగే ఇంటర్మీడియట్ హిస్టరీ అండ్ సివిక్స్ చదువుతున్న విద్యార్థులకి చాలా ఉపయోగపడే టాపిక్. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఈ వివరాలు జీకే టాపిక్ కింద కవర్ అవుతాయి. సో ఇది ఓపెన్ 10th, రెగ్యులర్ 10th, ఓపెన్ ఇంటర్, రెగ్యులర్ ఇంటర్ వారికి చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ సోషల్ నుంచి చెప్తున్నాం. గాంధీజీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. దాని మీద ఓపెన్ 10th వరకు కానీ, రెగ్యులర్ 10th వరకు కానీ ఈ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. వై డిడ్ ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ బై గాంధీ? ఎందుకు నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు? సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు స్టార్ట్ చేయవలసి వచ్చింది గాంధీ గారు అన్న క్వశ్చన్ ఇది అన్నమాట. ఇది జీకే బిట్స్లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గాంధీ రోడ్ ది ఫేమస్ బుక్ హింద్ స్వరాజ్ 1909. ఇది 1909 సంవత్సరంలో హింద్ స్వరాజ్ అనే ఒక పుస్తకాన్ని గాంధీజీ రచించడం జరిగింది. గాంధీ డిక్లేర్డ్ దట్ బ్రిటిష్ రూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ది కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్స్ ఓన్లీ. సాధారణంగా మన భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలించడానికి గల ప్రధానమైన కారణం అందులో ఏ విధంగా మెన్షన్ చేశారంటే గాంధీ గారు బ్రిటిష్ వారికి భారతీయులు సహకరించడమే అనే విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ద బ్రిటిష్ హ్యాడ్ సర్వైవ్డ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ కోఆపరేషన్. అందువల్లే బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఏలగలిగారు, అందువల్లే రూలింగ్ చేయగలిగారనేసి చెప్పడం జరిగింది. ఇఫ్ ఇండియన్స్ రిఫ్యూజ్డ్ టు కోఆపరేట్, బ్రిటిష్ రూల్ వుడ్ కొలాప్స్. ఒకవేళ భారతీయులు కనుక వారికి సహాయం చేయకుండా వ్యతిరేకించగలిగి ఉంటే బ్రిటిష్ వారి రూలింగ్ ఎట్టి పరిస్థితుల్లో కొనసాగేది కాదు, ఆ ప్రభుత్వం తక్షణం కూలిపోయేదని చెప్పారు. స్వరాజ్ వుడ్ కమ్ విత్ ఇన్ ఎ ఇయర్. ఒక్క సంవత్సరం పాటు ఇలా చేస్తే కనుక మన దేశానికి స్వరాజ్యం సిద్ధిస్తుందని చెప్పడం జరిగింది. దస్ గాంధీ స్టార్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఆ కారణంతో సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ప్రారంభించడం జరిగింది. మనందరికీ బాగా తెలిసింది, బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టారు. వారు పరిపాలన కొనసాగడానికి ప్రధానమైన కారణం భారతీయులు వారి విధానాలకి సహకరించడమే. ఒకవేళ వారి విధానాలకి వారికి సహకరించడం ఒక్కసారిగా అహింసా పద్ధతిలో మానివేసి ఉంటే వారు మన భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించలేరు. ఇది గాంధీ గారి ప్రధాన ఉద్దేశం. దానికోసం భారతీయ ప్రజలకు తెలియజేయడానికి హింద్ స్వరాజ్ అనే పుస్తకం అంటే 1909లో రచించడం జరిగింది. దానిలో చెప్పిన విషయం ఏంటంటే ఒకవేళ భారతీయులు కొంతకాలం పాటు బ్రిటిష్ వారికి సహకరించకుండా ఉంటే కనుక తప్పనిసరిగా 1 సంవత్సరంలోపు స్వరాజ్యం సిద్ధిస్తుందని చెప్పడం జరిగింది. దానికి గాను భారతీయులందరికీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొవాలని పిలుపునివ్వడం జరిగింది. అందువల్లే ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ప్రారంభించడం జరిగింది. వై డిడ్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ బై గాంధీ అంటే ఈ 6 పాయింట్స్ రాస్తే కనుక చక్కగా మార్కులు పడే అవకాశం ఉంది. అలాగే హౌ కుడ్ నాన్ కోఆపరేషన్ బికమ్ ఏ మూమెంట్? ఈ సహాయ నిరాకరణ అనేది ఒక ఉద్యమంగా ఏ విధంగా మారిందని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ సహాయ నిరాకరణలో మనం చేయవలసిన పని అంటే బ్రిటిష్ వారిని ఎదుర్కోవాల్సిన ఒకే ఒక ఆయుధం అహింస ద్వారా. హింస ద్వారా మనకి స్వాతంత్రం సిద్ధించకూడదు అనేది గాంధీ గారి పాలసీ. సో ఈ కారణంగా ఏం చేస్తే అహింసా పద్ధతులు అవలంబిస్తే మనకి సహాయ నిరాకరణ ఉద్యమం సక్సెస్ అయ్యి మన దేశానికి స్వాతంత్రం రాగలదని ఆశించారో ఆ పద్ధతులు ఏంటో ఈ ప్రశ్నలో జవాబు ఇవ్వడం జరుగుతుంది. హౌ కుడ్ నాన్ కోఆపరేషన్ బికమ్ ఏ మూమెంట్? సహాయ నిరాకరణ అనేది ఒక ఉద్యమంగా ఏ విధంగా మారింది
అనే పాయింట్. గాంధీజీ ప్రపోజ్డ్ దట్ ద మూమెంట్ షుడ్ అన్ఫోల్డ్ ఇన్ స్టేజెస్. ఇట్ షుడ్ బిగిన్ విత్ ద సరెండర్ ఆఫ్ టైటిల్స్. సాధారణంగా బ్రిటిష్ వారు వారికి అనుకూలంగా ఉన్న కొంతమంది వ్యక్తులకి నాటి దేశకాల పరిస్థితులను అనుసరించి కొంతమంది జమీందారులకి బిరుదులు ఇవ్వడం జరిగింది, టైటిల్స్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానమైన టైటిల్స్ సర్ అని, రావ్ బహదూర్ అని, ఇలా కొన్ని టైటిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ టైటిల్స్ మాకు వద్దు అని చెప్పి వ్యతిరేకించి బ్రిటిష్ వారికి రిటర్న్ చేయమని చెప్పారు. రెండోది, వి షుడ్ బాయ్కాట్ సివిల్ సర్వీసెస్, ఆర్మీ, పోలీస్, కోర్ట్స్, స్కూల్స్. ప్రభుత్వానికి సంబంధించిన ఏ సంస్థల్లోనూ చేరవద్దని చెప్పడం జరిగింది. అప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు అని అడిగితే బ్రిటిష్ వారు. అది కూడా తెలివిగా దుర్మార్గంగా వచ్చి మన భారతదేశాన్ని భారతీయుల సహకారంతో రాజ్యాన్ని ఏర్పాటు చేసి భారతీయులకే వారు ఎన్నో చట్టాలు చేసి వాళ్ళని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూస్తున్న సమయంలో మనం వారి సంస్థలు వారి విధుల్లోకి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ జాయిన్ అవ్వకుండా సహాయ నిరాకరణ తెలియజేయాలని చెప్పారు. అదే బాయ్కట్ చేయడం అని చెప్పారు. ఎందులోనూ సివిల్ సర్వీసెస్. ఇంతకుముందు ఐసిఎస్ అని ఉండేది, ఇండియన్ సివిల్ సర్వీస్. అది ప్రస్తుతం యూపీఎస్సి వారిచే నిర్వహించబడే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కింద మార్చడం జరిగింది. ఆర్మీ అంటే మనకి సైనిక దళాల్లోనూ, పోలీస్ భద్రతా దళాల్లోనూ, కోర్ట్ అంటే న్యాయ వ్యవస్థలను, స్కూల్స్ కూడా బాయ్కట్ చేయండి అని చెప్పారు. వీ షుడ్ బాయ్కట్ ఫారెన్ గూడ్స్. విదేశీ వస్తువులను విసర్జించాలి, స్వదేశీ వస్తువులనే వాడాలి. విదేశీ వస్తువులైన ఆ రోజుల్లో ప్రధానంగాను మనకి బట్టల మీద, సిల్క్ బట్టలు అనే దాని మీద మనం ఎక్కువగా ఇష్టపడేవాళ్ళం. ఆ విదేశీ బట్టలు కొనడం, వ్యాపారం చేయడం వల్ల వాళ్ళ భారతదేశంలో ఉండి భారతదేశాన్నే పరిపాలించే స్థాయికి రావడం జరిగింది. ఇటువంటి విషయాన్ని గమనించి విదేశీ బట్టలు వాడొద్దని, విదేశీ వస్తువులు వాడొద్దని, కేవలం స్వదేశీ వస్తువులే చాలా ముఖ్యమని చెప్పి స్వదేశీ వస్తువులు ప్రోత్సాహం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. స్వదేశీ వస్తువుల్లో భాగంగా బట్టల్లో ఖద్దరు ధరించాలని గాంధీ గారు పిలుపునివ్వడం జరిగింది. అలాగే 1920లో గాంధీ గారు, షౌకత్ అలీ మొత్తం భారతదేశం అంతా పర్యటించడం జరిగింది. దే మొబలైజ్డ్ సపోర్ట్ ఫర్ ది మూమెంట్. ప్రజల్ని ఈ ఉద్యమం వైపు మళ్లించేందుకు వాళ్ళకి ఎన్నో ఉద్బోధనలు చేయడం జరిగింది. ఇన్ డిసెంబర్ 1920 కాంగ్రెస్ సెషన్ వాజ్ కండక్టెడ్ ఎట్ నాగ్పూర్లో 1920 సంవత్సరంలో దీని నిమిత్తం కాంగ్రెస్ వారు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇన్ దట్ సెషన్ నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ వాజ్ అడాప్టెడ్. ఇది గాంధీ గారు సొంతంగా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ద్వారా దీన్ని అడాప్ట్ చేసుకుని దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని పెంచడం జరిగింది. దీంట్లో ప్రజలు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. వారికి ఉన్న బిరుదుల్ని త్యజించారు, విదేశీ వస్త్రాలను వదులుకున్నారు, విదేశీ వస్తువులు వాడకం తగ్గించారు. అంతేకాకుండా స్కూల్స్ని, ఆర్మీని, పోలీస్ని, సివిల్ సర్వీసెస్ని, ఇలా కోర్టులని అన్నిటిని బాయ్కట్ చేసి బ్రిటిష్ వారు స్వరాజ్యం ఇవ్వాలి అనుకునే స్థాయికి చేర్చడం జరిగింది. అయినప్పటికీ ఈ ఉద్యమం కొన్ని కారణాంతరాల వల్ల సగంలోనే నిలిచిపోయింది. అది మళ్ళీసారి చదువుకుందాం. ప్రస్తుతం మనం చదువుకోవాల్సిన క్వశ్చన్స్. వై డిడ్ ది నాన్ కోఆపరేషన్ మూమెంట్ స్టార్ట్ బై గాంధీ? గాంధీ గారు అసలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించాలనుకున్నారు? హౌ కుడ్ నాన్ కోఆపరేషన్ బికమ్ ఏ మూమెంట్? ఈ సహాయ నిరాకరణ అనేది ఒక ఉద్యమంగా ఎలా మలచగలిగారు? ఇవి ప్రశ్నలు, ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఇందులో అనేక విషయాలు దాగి ఉన్నాయి. 1 మార్క్ క్వశ్చన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మొట్టమొదట భారతదేశంలో ప్రధానంగా స్వాతంత్ర ఉద్యమ ఆసక్తి కలిగింది కూడా ఈ ఉద్యమం ద్వారానే, నాన్ కోఆపరేషన్ మూమెంట్. మనం ప్రధానంగా 3 మూమెంట్స్ చెప్పుకుంటూ ఉంటాం. నాన్ కోఆపరేషన్ మూమెంట్, దండి మార్చ్, క్విట్ ఇండియా మూమెంట్.
ఈ 3 మూమెంట్లలో ప్రధానమైనది మొదటిది ఇది అనమాట. ఇది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అంటే 1920లో. అలాగే ఎందులో ఇది ప్రస్తావించబడింది అంటే గాంధీ గారిచే రచించబడిన హింద్ స్వరాజ్ అనే పుస్తకంలో 1909 సంవత్సరంలో ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ప్రధాన లక్ష్యం ఏంటంటే విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీయులు అయిన బ్రిటిష్ వారికి ఎటువంటి సహకారం అందించకుండా ఉండడం. అంతేకాకుండా ఏ పద్ధతి ద్వారా అంటే అహింసా పద్ధతి, నాన్ వైలెన్స్ అనేదే ప్రధానమైన ధ్యేయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోగలిగితే షార్ట్ క్వశ్చన్స్ గాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, అలాగే ముఖ్యంగా ఓపెన్ 10th చదువుకునే వారికి, రెగ్యులర్ 10th చదువుకునే వారికి, ఇంటర్మీడియట్ హిస్టరీ సివిక్స్ చదువుతున్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లు రత్నకుమార్. జై హింద్.